హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీని చూడబోతున్నాం. అదేనండి మన బీట్రూట్ రవ్వ లడ్డు. ఇది ఒక పాపులర్ ఇండియన్ స్వీట్ రెసిపీగా కూడా చెప్పుకోవచ్చు. దీనిని చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ రవ్వ లడ్డూని నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. దీనిని మన ఇండియన్స్ అందరూ కూడా అన్ని రకాల ఫెస్టివల్స్కి ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దీవాళి, గణేష్ చతుర్థి, నవరాత్రులు, సంక్రాంతి ఇట్లా ముఖ్యమైన పండుగలకు దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ బీట్రూట్ రవ్వ లడ్డు తయారీ కోసం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని పొట్టంతా పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా షుగర్ అంతా ఫైన్ పౌడర్లా పట్టుకున్న తర్వాత ఇదే జార్లో కట్ చేసి పక్కన పెట్టిన బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనిని ఒక బౌల్లో స్టెయినర్ కానీ క్లాత్ కానీ పెట్టి బీట్రూట్ జ్యూస్ అంతా కలెక్ట్ చేసుకోండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి, లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, బాదాం ఇవన్నీ కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతాయి, టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టండి. ఇందులోనే ఇలైచీ కూడా వేయండి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వను కూడా కొద్దిగా వేస్తూ వేయించాలి. ఈ రవ్వ వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేగడానికి కనీసం 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఈ రవ్వ లడ్డూలోని రుచి అంతా ఈ రవ్వ వేపటంలోనే వస్తుంది. రవ్వ ఎంత బాగా వేగితే మన రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇలా మారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన షుగర్ పౌడర్ని అంతా కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా రవ్వతో మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించండి. రవ్వ, షుగర్ పౌడర్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టిన బీట్రూట్ జ్యూస్ని కూడా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా రవ్వ పీల్చుకునేలాగా వేసుకోవాలి. ఒకేసారి వేస్తే అంతా గడ్డలుగా అవుతుంది. కాబట్టి లైట్గా కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ బీట్రూట్ జ్యూస్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇలా వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, రవ్వ లడ్డు టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా కనీసం ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయటం వల్ల బీట్రూట్ జ్యూస్ కూడా పొడిగా అవుతుంది. అలా అయ్యే వరకు వేయించుకోవాలి. చాలామంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా బీట్రూట్ జ్యూస్ అన్నా బీట్రూట్ అన్నా ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా రెసిపీస్ తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొద్దిగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంతమంది ఈ రవ్వ లడ్డూలో కొబ్బరిని కూడా వేస్తూ ఉంటారు. మీకు కావాలి అనుకుంటే కొబ్బరిని సన్నగా తురిమి ఇందులో యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేయించండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. చివరిగా మన బీట్రూట్ రవ్వ లడ్డు ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ బొంబాయి రవ్వ కొద్దిగా గడ్డల్లాగా అనిపిస్తుంది. ఇలా అనిపించినట్టయితే మీరు చేత్తో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు కావాలి అనుకుంటే ఇందులో ఇలైచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనం రవ్వ లడ్డుని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునే టైంలో చేతికి ఆయిల్ కానీ, నెయ్యిని కానీ రాసుకొని నేను చూపిస్తున్న విధంగా ఉండలు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునే టైంలో రవ్వ లడ్డు పగిలిపోవటం, పొడి పొడిలాడుతూ ఉన్నట్టయితే ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేయండి. పాలు యాడ్ చేసి ఉండలు చుట్టుకోండి. అప్పుడు చాలా బాగా వస్తాయి. ఇలా రవ్వ లడ్డూలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్‌గా మీకు కావాలి అనుకుంటే దానిపైన జీడిపప్పును కానీ, బాదం పప్పును కానీ వేసి పెట్టండి. చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉంటాయి. అచ్చం స్వీట్ షాప్‌లో ఎలా ఉంటాయో అలానే కనిపిస్తాయి. ఇంతేనండి, మన బీట్రూట్ బొంబాయి రవ్వ లడ్డు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయను అంటే లైక్ చేయండి.